సేపట్లో ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు. ఇక సమావేశానికి మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి తదితరులు హాజరు కానున్నారు. ఈ నెల 6న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈ భేటీకి సంబంధించి కీలక అప్డేట్స్ ఏంటి? అంటే చందు, ఏదైతే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రధానమైనది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇందుకు సంబంధించి కసరత్తు అయితే మాత్రం 1 సంవత్సరం నుంచి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో అయితే ఏవేవైతే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, అదేవిధంగా కూడా తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించి దాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా అధ్యయనం చేసినట్లుగా కూడా మంత్రివర్గంలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి అయితే మాత్రం మార్గం సుగమైందని చెప్పాలి. ఇందుకు సంబంధించి ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ప్రధానంగా కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అదేవిధంగా కూడా గుమ్మడి సంధ్యారాణి, అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే ఈ మంత్రివర్గ ఉపసంఘం ఉందో అది 3 గంటలకి, అంటే ఈ మరొక గంటన్నరలో భేటీ కానున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక ఈ భేటీకి సంబంధించి వాళ్ళు ఉపసంఘం ఇచ్చినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి సిఫార్సులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఈ చర్చ అయితే నడిచేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కూడా ఈ నెల 6వ తేదీన జరిగేటువంటి ఏదైతే క్యాబినెట్ సమావేశం ఉందో ఆ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకైతే అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆర్టీసీకి సంబంధించి ప్రధానంగా కూడా 5 రకాల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని మహిళలు కల్పించేటువంటి ఈ పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా ఎవరైతే ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ఉన్నారో ఆయన మొన్న మన ప్రైమ్ లైన్కి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఈ ఎక్స్ప్రెస్లు, అదేవిధంగా కూడా మెట్రో సర్వీసులు, అలాగే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా కూడా ఏదైతే ఈ మెట్రో సిటీస్లో ఉన్నటువంటి పాసింజర్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అంటే 5 రకాల బస్సుల్లో అయితే మాత్రం ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు మాత్రం ఒక పక్కన కసరత్తు అయితే ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం 150 బస్సులు, ఆర్టీసీ బస్సులు కొరతగా ఉన్నప్పటికీ కూడా వాటిని మెల్లమెల్లగా కూడా సస్టైన్ చేస్తామని చెప్పారు. అలాగే ఇక డీజిల్ బస్సులు ఉన్నటువంటి పరిస్థితులు, డీజిల్ బస్సులను ఒకటొకటిగా తీసివేసి మొత్తానికి కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా కూడా మార్చేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలియజేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా కూడా గత సంవత్సరం నుంచి కూడా ఏదైతే ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ఉన్నదో అది 15వ తేదీ నుంచి, ఆగస్టు 15 నుంచి సాకారం అవుతున్నటువంటి నేపథ్యంలో మహిళలు అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి చివరిగా కూడా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో ఆ ఉపసంఘం అయితే భేటీ కానున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.